మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమః. రావి చెట్టు కల్పవృక్షం, సిద్ధవృక్షం అంటే కల్పవృక్షం అంటారు. మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుమూర్తి, పైన అగ్రభాగంలోనేమో శివుడు ఉంటారని ప్రతీతి. ఆకులు కొమ్మల్లో వేదాలు, గోవులు, బ్రాహ్మణులు, పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అలాంటి రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే తీరని కోరికలు అంటూ ఉండవు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, అన్నీ ఏ అభిష్టమైన తీరుతుంది. అంత పవిత్రమైన కల్పవృక్షం. రావి చెట్టు ఆకులు, కషాయం తాగిన రావి పళ్ళు,